ఎవ్రీవన్ వెల్కమ్ టు తేజ అకాడమీ. మరి ఏఎన్ఎం మరియు ఎంపీహెచ్ఏ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు గుడ్ న్యూస్ అండి. మరి మన ఛానల్లో ఉన్నటువంటి అభ్యర్థులందరికీ కూడా మెగా టెస్ట్ సిరీస్ రూపంలో జస్ట్ 299 రూపీస్కే గ్రాండ్ టెస్ట్లు, అంతేకాకుండా 5000 ఎంసీక్యూస్తో కూడినటువంటి టెస్ట్ సిరీస్ అయితే అందజేశామండి. మరి రాష్ట్రంలోనే ఫర్ ద ఫస్ట్ టైం ల్యాబ్ టెక్నీషియన్ మరియు నర్సింగ్ ఎగ్జామ్, ఫార్మసిస్ట్ ఎగ్జామ్లో 80 మార్కులు మన టెస్ట్ సిరీస్ నుంచే రావడం జరిగింది. ఆ ప్రూఫ్స్ కూడా మన ఛానల్లో చూపించడం అయితే జరిగింది. సేమ్ అదేవిధంగా మరి మన ఏఎన్ఎం ఎగ్జామ్కి కూడా 15 మెగా గ్రాండ్ టెస్ట్లు అయితే మీకోసం అందజేస్తున్నామండి. సేమ్ మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు వారు ఏ విధంగా కండక్ట్ చేస్తారో సేమ్ అదే విధంగా అప్లికేషన్ మెథడ్లో ఉంటాయి. సో అంటే సింపుల్గా ఉంటాయి, కొన్ని మీడియంగా ఉంటాయి, కొన్ని హార్డ్గా కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే మీరు ఏ విధంగా వచ్చినా కూడా ఆన్సర్ చేసే విధంగా వీటిని రూపొందించడం జరిగింది. ప్రతిరోజు ఉదయం ఎగ్జామ్ వరకు ప్రతిరోజు ఉదయం 10:30 మెగా గ్రాండ్ టెస్ట్ అయితే మీకు అందచేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే కోర్స్ తీసుకున్నారో రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఇంకా ఎవరైనా కోర్స్ తీసుకున్నట్లయితే తప్పకుండా తీసుకోండి. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేదా టెస్ట్ సిరీస్ అని కామెంట్ పెట్టండి, మీకు యాప్ లింక్ పంపిస్తాను. బట్ ప్రతి ఒక్కరి దగ్గర మన టెస్ట్ సిరీస్ ఉండే విధంగా చూసుకొని మీకు 100% యూస్ఫుల్గా ఉంటుంది. ఓకేనా? జస్ట్ 299 రూపీస్ మాత్రమే. ఓకే, ఆల్ ద బెస్ట్. సో గైస్, ఈరోజు మనము ఏఎన్ఎం మరియు ఎంపీహెచ్ఏ టెస్ట్ సిరీస్లో భాగంగా ప్రథమ చికిత్స మరియు రెఫరల్ అనేటువంటి టాపిక్ పైన క్లాస్ నెంబర్ 2 అయితే చూడబోతున్నామండి. చాలా ఇంపార్టెంట్. సో అందరికీ ముఖ్యమైన అప్డేట్, మన యాప్లో మెగా గ్రాండ్ టెస్టులు అయితే స్టార్ట్ కావడం జరిగిందండి. సో నిన్న ఒక మెగా గ్రాండ్ టెస్ట్ అయితే అప్డేట్ చేయడం జరిగింది 80 మార్కులతో. మీకు ఫైనల్ ఎగ్జామ్ మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు వారు ఏ విధంగా కండక్ట్ చేస్తారో అదే విధంగా అయితే కండక్ట్ చేయడం అయితే జరిగింది. చాలామంది రాశారండి, చాలా మంచి రెస్పాన్స్ కూడా చాలా అంటే చాలా బాగుందండి. ఓకేనా? సో మీరు కూడా రాయండి. మొదటి టెస్ట్ అందరికీ కూడా ఉచితంగా అయితే అప్డేట్ చేయడం జరిగింది యాప్లో, ఒకసారి చూడండి. ఓకేనా? సో తప్పకుండా ఇంకా ఎవరైనా కోర్స్ తీసుకున్నట్లయితే వెంటనే తీసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే, మరి ప్రథమ చికిత్స మరియు రెఫరల్లో క్లాస్ నెంబర్ ఆల్రెడీ చూసామండి, క్లాస్ నెంబర్ 1. ఇప్పుడు క్లాస్ నెంబర్ 2 అయితే మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోబోతున్నాము. ముందుగా చిన్న లైక్ చేయండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా. ఓకే, వీడియోస్ని చూస్తున్నారు బట్ తక్కువ మంది లైక్ చేస్తున్నారు. లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1, అస్థి మజ్జ బోన్ మ్యారో దానం కోసం ఏది సరైన ప్రక్రియ? వాట్ ఈస్ ద కరెక్ట్ ప్రాసెస్ ఫర్ బోన్ మ్యారో డొనేషన్? ఏంటండి, ఏ ప్రక్రియ సరైనది? ఆన్సర్ ఆప్షన్ బి, పక్కటి ఎముక నుంచి మజ్జ తీసుకోవడం. ఎక్కంచండి, ఎక్స్ట్రాక్టింగ్ మ్యారో ఫ్రమ్ ది హిప్ బోన్. పక్కటి ఎముకలు ఉంటాయి కదండి, సో దాంట్లోంచి బోన్ మ్యారో తీసినట్లయితే అది కరెక్ట్ అయినటువంటి. సో ఓకేనా, మరి బోన్ మ్యారో డొనేషన్గా అయితే చెప్పుకోవచ్చు, పర్ఫెక్ట్గా పనిచేస్తుందంట. ఓకే, ఆస్తి మజ్జ దానం పక్కటెముక హిప్ బోన్ ద్వారా ప్రత్యేకమైన సూదితో మజ్జ తీయడం ద్వారా జరుగుతుంది. ఓకే, బోన్ మ్యారో డొనేషన్ ఈజ్ డన్ బై ఎక్స్ట్రాక్టింగ్ మ్యారో ఫ్రమ్ ద హిప్ బోన్ యూజింగ్ ఏ స్పెషలైజ్డ్ నీడిల్. ఓకే, ప్రత్యేకమైన సూది ద్వారా తీసి మరి బోన్ మ్యారోను ఉపయోగించడం జరుగుతుంది. ఓకే, చిన్నపిల్లలలో జ్వరం కారణంగా ఫిబ్రైల్ కుంభకరణం అంటే ఫిబ్రైల్ సీజా వస్తే మొదటి చర్య ఏమిటి? వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ వెన్ అ చైల్డ్ ఎక్స్పీరియన్స్ ఏ ఫైబ్రైల్ సీజా డ్యూ టు ఫీవర్? ఆన్సర్ ఏం చేయాలి? ఆప్షన్ బి అండి, పిల్లలను కదిలించకుండా ఉండాలి. కీప్ ద చైల్డ్ ఇమ్మొబైల్. ఓకేనా, పిల్లల్ని కదిలించకూడదటండి. ఓకే, వివరాలు చూద్దాం. ఫిబ్రైల్ కుంభకర్ణం వచ్చినప్పుడు పిల్లలను నిశ్చలంగా ఉంచి శరీరం చల్లబడేలా చూడాలి. ఆ తర్వాత వైద్య సలహా అయితే తప్పకుండా తీసుకోవాలి. ఓకేనా, డ్యూరింగ్ ఫిబ్రైల్ సీజర్స్ కీపింగ్ ద చైల్డ్ ఇమ్మొబైల్ అండ్ ఎన్షూరింగ్ దర్ బాడీ కూల్ డౌన్స్ ఓకే ఈజ్ ఎసెన్షియల్ బిఫోర్ సీకింగ్ మెడికల్ అడ్వైస్. అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళే ముందు తప్పనిసరిగా ఇలాంటి చర్యలను అయితే మనము తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్, రోడ్ యాక్సిడెంట్ సమయంలో ముఖం మీద గాయాలు ఉంటే నేరుగా ఏమి చేయాలి? వాట్ షుడ్ బి డన్ డైరెక్ట్లీ ఫర్ ఫేషియల్ ఇంజరీస్ డ్యూరింగ్ ఏ రోడ్ యాక్సిడెంట్? ఏం చేయాలి?
ఆన్సర్ ఆప్షన్ సి అండి. రక్తస్రావాన్ని నియంత్రించాలి. కంట్రోల్ ద బ్లీడింగ్. ఓకేనా, క్లాత్ ద్వారా రక్తస్రావాన్ని అయితే మనము ఆపాలి. ఆ గాయానికి అడ్డు పెట్టాలి, ఏదైనా క్లాత్ కానీ కాటన్ కానీ. ఓకే, ముఖం మీద గాయాలకు ప్రథమ చికిత్స రక్తస్రావాన్ని నియంత్రించడం అత్యవసరం. ఇది ప్రాణాపాయ పరిస్థితులను నివారించడంలో సహాయపడుతుంది. కంట్రోలింగ్ బ్లీడింగ్ ఈజ్ ద ప్రైమరీ ఫస్ట్ ఎయిడ్ ఫర్ ఫేషియల్ ఇంజరీస్ టు ప్రివెంట్ ఫర్దర్ కాంప్లికేషన్స్. ఓకే, ఫర్దర్ కాంప్లికేషన్స్. నెక్స్ట్ వన్, డాగ్ బైట్. కుక్కల కాటు వలన, కుక్క కాటుకు చెందిన ప్రథమ చికిత్స ఏమిటి? కుక్క అండి, ఇక్కడ తప్పుపడింది. ఓకే, వాట్ ఈస్ ద ప్రైమరీ ఫస్ట్ ఎయిడ్ ఫర్ ఏ డాగ్ బైట్? ఏం చేయాలండి కుక్క కరిచినప్పుడు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. కాటును కడగడము మరియు టెటానస్ టీకా ఇవ్వడము. ఓకే, వాష్ ద వూండ్ అండ్ గివ్ అ టెటానస్ ఇంజెక్షన్. టీటీ అంటాం కదా, అదైతే వెంటనే ఇప్పించాల్సి ఉంటుంది కుక్క కాటు జరిగిన సమయంలో. ఓకేనా, సో కుక్క కాటుకు ఫస్ట్ ఎయిడ్లో గాయాన్ని నీటితో శుభ్రపరిచి టెటానస్ టీకా ఇవ్వడము ముఖ్యమైనది. అవసరమైతే రేబిస్ టీకా కూడా ఇప్పించాల్సి ఉంటుంది. అవసరమైతే అంటే ఫర్ ఎగ్జాంపుల్ అవసరమైతే ఏంటి, మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో పెంచుకునేటువంటి కుక్క అనుకోండి, దానికి మనం రెగ్యులర్గా ఇంజెక్షన్స్ వేయిస్తాము కదా, అలాంటి సందర్భంలో మళ్ళీ రేబిస్ టీకా వేపియని అవసరం లేదండి, వేయించుకునే అవసరం లేదు, సరిపోతుంది అది. కానీ ఒకవేళ బయట తిరిగే కుక్క అనుకోండి అది, ఓకేనా, దానికి ఖచ్చితంగా రేబిస్ అనేది వేయడము జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వన్, ఆక్సిజన్ కొరత బాధితుడిని ఎముక తగ్గినప్పుడు ఏ పరికరం ఉపయోగిస్తారు? విచ్ డివైస్ ఇస్ యూజ్డ్ వెన్ అన్ ఆక్సిజన్ డిప్రైవ్డ్ పేషెంట్ నీడ్ ఇమీడియట్ అసిస్టెన్స్? ఏం చేస్తారండి బాధితుడికి ఆక్సిజన్ తగ్గినప్పుడు ఏ పరికరం ఉపయోగిస్తారు? ఆప్షన్ ఏ అండి, ఆక్సిజన్ సిలిండర్. కరోనా టైంలో మనం బాగా చూసామండి. ఓకేనా, ఆక్సిజన్ లెవెల్స్ తగ్గడమే దాని యొక్క అంటే దానిలో వ్యాధిలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి లక్షణం. ఆక్సిజన్ తగ్గి మరణం సంభవించే అవకాశం ఉంది. అలాంటి టైంలో ఏం చేశారు, కృత్రిమంగా ఆక్సిజన్ సిలిండర్ ద్వారా ఆక్సిజన్ అందించేవారు. సో దాని ద్వారా మరణాన్ని అయితే తగ్గించడం అయితే జరిగింది చాలా వరకు. ఓకే, ఆక్సిజన్ కొరత బాధితుడికి ఆక్సిజన్ సిలిండర్ ద్వారా ఆక్సిజన్ అందించడము అత్యవసరం. ఇది శ్వాసకోశ వ్యవస్థకు వెంటనే ఉపశమనం అయితే కలిగిస్తుంది. ఇంపార్టెంట్. ఓకే, an oxygen cylinder is essential for an oxygen so deprived patient as it provides immediate relief to the respiratory system. Okay, next one, రక్తపోటు గరిష్ట స్థాయికి చేరినప్పుడు బాధితుడికి ఏ పద్ధతి సరైనది? రక్తపోటు గరిష్ట స్థాయికి చేరినప్పుడు బాధితుడికి ఏ పద్ధతి సరైనది? వాట్ ఈస్ ద అప్రోప్రియేట్ మెథడ్ ఫర్ ఎ పేషెంట్ with extremely high blood pressure? Extremely high blood pressure. ఆప్షన్ సి, హాస్పిటల్కు తరలించాలండి. ట్రాన్స్ఫర్ టు ద హాస్పిటల్. అంటే రక్తపోటు అత్యధికంగా, బీపీ అంటే అత్యధికంగా పెరిగినప్పుడు మనం ఏం చేయడానికి ఉండదండి, డైరెక్ట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి వెంటనే. ఓకే, అత్యధిక రక్తపోటు పరిస్థితుల్లో బాధితుడిని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లడం సురక్షితము, ఎందుకంటే తక్షణ వైద్య సాయం అవసరము అవుతుంది. ఓకే, in case of extremely high blood pressure, transferring the patient to a hospital is safe. Is immediate medical attention is required. Okay, important. Next, ఊపిరి ఆడకపోతే బాధితుడికి తక్షణ చర్య ఏమిటి? ఊపిరి తీసుకోవడం గనక కష్టంగా ఉన్నట్లయితే ఏం చేయాలి? వాట్ ఈస్ ద ఇమీడియట్ యాక్షన్ ఫర్ ఏ విక్టిమ్ హూ ఈజ్ నాట్ బ్రీతింగ్? శ్వాస తీసుకోవడం కష్టంగా ఉన్నప్పుడు ఏం చేయాలి? ఆన్సర్ ఆప్షన్ ఏ, గాలి అందించాలి. ప్రొవైడింగ్ వెంటిలేషన్. ఓకే, వెంటిలేషన్ అయితే తప్పకుండా అందించాల్సి ఉంటుంది. ఓకే, వివరాలు చూద్దాము. బాధితుడు ఊపిరి ఆడకపోతే వెంటనే గాలి అందించడం మౌత్ టు మౌత్ లేదా బ్యాగ్ మాస్క్ ద్వారా. ఓకేనా, రెండు పద్ధతులు ఉంటాయి, మౌత్ టు మౌత్ అని ఇవ్వచ్చు, లేదా బ్యాగ్ మాస్క్ అనేటువంటిది ఉంటుంది. ఆ పరికరం వెంటనే మన దగ్గర అందుబాటులో ఉండకపోవచ్చు, బట్ మౌత్ టు మౌత్ ద్వారా ఇవ్వచ్చండి. ఓకేనా, ఎందుకంటే వారి ప్రాణాలను రక్షించవచ్చు మెయిన్గా ఇక్కడ. ఓకేనా, ఇది ఆక్సిజన్ సరఫరాను పునరుద్ధరించడంలో సహాయపడుతుంది.
Providing ventilation immediately through mouth to mouth or a bag mask is critical to restore oxygen supply for a non-breathing victim. Important. నెక్స్ట్ వన్. గ్రీస్ లేదా రసాయనాలు చేతిపై పడినప్పుడు ప్రథమ చికిత్స ఏమిటి? గ్రీస్ లేదా ఇతర రసాయనాలు. వాట్ ఈస్ ద ఫస్ట్ ఎయిడ్ ఫర్ గ్రీస్ ఆర్ అ కెమికల్ బర్న్స్ ఆన్ ద హ్యాండ్? అంటే కాలుతాయి కదా అండి అవి చేతిపైన పడినప్పుడు గాయాలు అవుతాయి, కాలిన గాయాలు. అప్పుడు ఏం చేయాలి? ఆప్షన్ ఏ, చల్లని నీటితో కడగాలి. సో రెన్స్ విత్ కూల్ వాటర్. చూద్దాం. రసాయనాల వల్ల గాయాలైతే చర్మాన్ని చల్లని నీటితో తక్షణం కడగడం అవసరం. ఇది రసాయనాన్ని తొలగించి దహనాన్ని తగ్గించడంలో, అంటే ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో సహాయపడుతుంది. రిన్సింగ్ ద స్కిన్ విత్ కూల్ వాటర్ ఇమీడియట్లీ హెల్ప్ టు రిమూవ్ ద కెమికల్ అండ్ రెడ్యూస్ ద బర్నింగ్ ఎఫెక్ట్. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. రక్తస్రావం ఎక్కువగా ఉన్న బాధితుడిని ఎలా ఉంచాలి? How should a victim with a severe bleeding be positioned? ఏ విధంగా ఎలాంటి పొజిషన్లో ఉంచాలి రక్తస్రావం బాగా అవుతున్నట్లయితే? ఆప్షన్ బి అండి. గాయాన్ని గుండె స్థాయి కంటే పైకి ఉంచాలండి. కీప్ ద వూండ్ ఎలివేటెడ్ అబోవ్ ద హార్ట్. ఓకే, అలాంటప్పుడు మాత్రమే రక్తస్రావాన్ని కొంతవరకు తగ్గించవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్. రక్తస్రావాన్ని నియంత్రించడానికి గాయాన్ని గుండె స్థాయి కంటే పైకి ఉంచడం ద్వారా రక్తస్రావాన్ని తగ్గించవచ్చు. ఎలివేటింగ్ ద వూండ్ అబోవ్ ద హార్ట్ హెల్ప్స్ టు రెడ్యూస్ ద వూండ్ ఫ్లో టు ద ఇంజరీ అండ్ కంట్రోల్ బ్రీతింగ్. అంటే ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కాలికి దెబ్బ తాకింది అనుకోండి, ఏం చేయాలి? బాగా బ్లీడింగ్ అవుతున్నప్పుడు కాలు ఇట్లా పైనకి ఎత్తాలి. ఓకేనా, అర్థమైంది కదా? చేయికి తాకింది అనుకోండి, చేయిని కూడా పైనకి ఎత్తాలి. అంటే హార్ట్ ఫ్లోకి వ్యతిరేకంగా ఉంచాలి, సింపుల్గా బ్లడ్ ఫ్లోకి. అలాంటప్పుడు ఏమవుతుంది? ఫ్లో అనేది కొంతవరకు తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, విషపూరిత గ్యాస్ మోతాదులో శ్వాసించిన బాధితుడికి మొదటి చికిత్స ఏమిటి? విషపూరిత గ్యాస్ మోతాదులో శ్వాసించిన బాధితుడికి మొదటి చికిత్స ఏమిటి? వాట్ ఈస్ ద ఫస్ట్ ఎయిడ్ ఫర్ ఏ విక్టిమ్ ఇన్హేలింగ్ టాక్సిక్ గ్యాస్? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. సో ఆక్సిజన్ అందించాలి వెంటనే. ప్రొవైడ్ ఆక్సిజన్. విషపూరిత గ్యాస్ను శ్వాసించిన బాధితుడికి ఆక్సిజన్ అందించడం ముఖ్యమైన ప్రాథమిక చికిత్స. వెంటనే స్వచ్ఛమైన గాలికి మార్చడం అనేది అవసరము. ఓకేనా? ప్రొవైడింగ్ ఆక్సిజన్ ఈజ్ ద ప్రైమరీ ఫస్ట్ ఎయిడ్ ఫర్ ఎ విక్టిమ్ ఇన్హేలింగ్ టాక్సిక్ గ్యాస్. దే షుడ్ బి మూవ్ టు ఫ్రెష్ ఎయిర్ immediately. They should be moved to fresh air immediately. Important. Next one. ఎముక విరిగిన బాధితుడికి ఏ చర్య అవసరం? వాట్ యాక్షన్ ఈజ్ unnecessary for a fracture victim? ఫ్రాక్చర్ విక్టిమ్ అంటే వెముక విరిగిన వారికి ఇలాంటి చర్య అనవసరం అండి. ఏం చేయాలి మరి? చూద్దాం. ఏది అనవసరం అంటే ఆప్షన్ అండి. విరిగిన భాగాన్ని మడిచడం, అంటే బెండ్ ద ఫ్రాక్చర్డ్ పార్ట్ అనేది అవసరం అండి? అవసరం లేదు. అలా చేస్తే ఇంకా ఎక్కువ అవుతుంది కదా. విరిగిన భాగాన్ని కదలకుండా ఉంచాలి. ఇమ్మొబలైజ్ ద ఫ్రాక్చర్డ్ పార్ట్. స్ప్లింట్ ఉపయోగించడం, యూజ్ ఎ స్ప్లింట్. ఓకే, అంటే దాన్ని కదలకుండా ఏదైనా వస్తువుతో కట్టేయాలి. ఓకే, బాధితుని మెడికల్ కేర్కి తరలించడం. ట్రాన్స్ఫర్ ద విక్టిమ్ టు మెడికల్ కేర్. చూద్దాం. విరిగిన భాగాన్ని మడవడం గాయం మరింత తీవ్రమవుతుందనే ప్రమాదం అయితే ఉంది. కదలిక లేకుండా ఉంచి వైద్య సహాయాన్ని అందించాలి. ఓకే, బెండింగ్ ద ఫ్రాక్చర్డ్ పార్ట్ కెన్ వర్సన్ ద ఇంజరీ. ఇట్ షుడ్ బి ఇమ్మొబలైజ్డ్ అండ్ మెడికల్ కేర్ sought immediately. Important. నెక్స్ట్ వన్. బీ అ స్టింగ్. వచ్చినప్పుడు తొలుత ఏ చర్య చేయాలి? బీ స్టింగ్. వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఫర్ ఎ బీ స్టింగ్? ఏం చేయాలండి? ఆప్షన్ ఏ, స్టింగర్ను తొలగించండి. రిమూవ్ ద స్టింగర్. బీ స్టింగ్ వచ్చినప్పుడు స్టింగర్ను తొలగించడం ముఖ్యమైన ప్రాథమిక చర్య. ఇది విషం శరీరంలోనికి చేరడం తగ్గిస్తుంది. అంటే తేనెటీగలు కుట్టినప్పుడు అది కుట్టిన వెంటనే చిన్న ఒక దాన్ని అయితే వదిలేస్తుందండి. ఓకేనా, ముళ్ళు లాంటి దాన్ని వదిలేస్తుంది చర్మం పైన. దాన్ని వెంటనే తీసేయాలి.
ఓకే. అది తీసేయకపోతే ఏమవుతుందంటే దానిలో ఉండేటువంటి విషయం శరీరంలోనికి చేరి ఇంకా బాధ ఎక్కువ కలిగిస్తుంది. ఓకే. రిమూవింగ్ ద స్ట్రింగర్ ఈజ్ ద ప్రైమరీ స్టెప్ ఇన్ ట్రీటింగ్ ఏ బీ స్ట్రింగ్ టు మినిమైజ్ వేనమ్ ఇంజెక్షన్ ఇన్ టు ద బాడీ. ఓకే. అంటే ఆ యొక్క విషం అనేది శరీరంలోనికి వెళ్ళకుండా కాపాడుతుంది. నెక్స్ట్, సరైన మెడికల్ రిఫరల్ వ్యవస్థల యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి? సరైన మెడికల్ రిఫరల్ వ్యవస్థ ప్రధాన లక్ష్యం. వాట్ ఈస్ ద ప్రైమరీ గోల్ ఆఫ్ అన్ ఎఫెక్టివ్ మెడికల్ రిఫరల్ సిస్టమ్? ఆన్సర్ ఆప్షన్ బి అండి. సులభంగా నాణ్యమైన సేవలు అందించడం. సులభంగా నాణ్యమైన సేవలు అందించడం. ఎన్షోర్ యాక్సెస్ టు క్వాలిటీ సర్వీస్. ఎన్షోర్ యాక్సెస్ టు క్వాలిటీ సర్వీస్. మెడికల్ రిఫరల్ వ్యవస్థ ప్రధాన లక్ష్యము ప్రతి ఒక్కరికి నాణ్యమైన ఆరోగ్య సేవలను అందించడం, సేవలను సులభంగా అందించడంలో ఉంటుంది. ద మెయిన్ గోల్ ఆఫ్ ఏ మెడికల్ రిఫరల్ సిస్టమ్ ఈజ్ టు ఎన్షోర్ ఈజీ యాక్సెస్ టు క్వాలిటీ హెల్త్ కేర్ సర్వీసెస్ ఫర్ ఆల్. ఓకే. నెక్స్ట్, శరీరంలో సబ్బు లేదా విష పదార్థము కంటికి పడినప్పుడు మొదటి చికిత్స ఏమిటి? అంటే కళ్ళలో సబ్బు లేదా విష పదార్థం పడ్డప్పుడు ఏం చేయాలి? వాట్ ఈస్ ద ఫస్ట్ ఎయిడ్ ఫర్ సోప్ ఆర్ ఏ టాక్సిక్ సబ్స్టాన్స్ ఇన్ ద ఐ? ఏం చేయాలి? ఆప్షన్ బి, చల్లని నీటితో కడగాలి. ఫ్లష్ విత్ కూల్ వాటర్. ఓకే. ఇదే ప్రథమ చికిత్స. దీనికి ఎంతో ప్రత్యేకంగా ఏమి ఉండదు ఇక. ఓకే. సబ్బు లేదా విష పదార్థం కంటిలో పడినప్పుడు కంటిని చల్లని నీటితో 15 నిమిషాల పాటు కడగడము అత్యవసరం. ఎన్ని నిమిషాలు? 15 minutes. Flushing the eye with a cool water for 15 minutes is essential to remove soap or a toxic substances from eye. Okay. Next one. అధిక వేడి కారణంగా తల తిరగడం అనేది ఏ పరిస్థితికి సంకేతము? వాట్ కండిషన్ డస్ డిజీనెస్ డ్యూ టు ఎక్సెసివ్ హీట్ ఇండికేట్స్? ఓకే. ఎండలో తిరిగినప్పుడు కానీ సో అలాంటప్పుడు మనకు తల తిరిగినట్లు అనిపిస్తుందండి, బాగా హీట్ ఉన్నప్పుడు. అది దేనికి కారణం అండి? ఆప్షన్ బి, హీట్ స్ట్రోక్. ఓకేనా, అంటే వడదెబ్బ కారణం అండి. ఓకేనా, చూద్దాం. అధిక వేడి వల్ల తల తిరగడం హీట్ స్ట్రోక్ లక్షణం. ఇది ప్రాణాంతక పరిస్థితి కావచ్చు, కాబట్టి వెంటనే చల్లటి ప్రదేశంలో ఉంచాలి. ఓకే. డిజినెస్ కాజ్డ్ బై ఎక్సెసివ్ హీట్ ఈజ్ ఏ సిమ్టమ్ ఆఫ్ అ హీట్ స్ట్రోక్, ఏ potentially life-threatening condition requiring immediate cooling. Important. Next one. CPR సమయంలో ఛాతీ కుదింపులు తేలికపాటి వేగం ఎంత? What is the recommended chest compression rate during CPR? Answer option C అండి. 100 to 120 compressions per minute. ఎంత అండి? 100 నుంచి 120 సార్లు కంప్రెస్ చేయాలండి హార్ట్ దగ్గర. ఓకే, దాన్ని మనము సిపిఆర్ అనే పేరుతో పిలుస్తాము. చూద్దాం. సిపిఆర్ సమయంలో ఛాతీ కుదింపులు తేలికపాటి వేగము 100 to 120 కుదింపులు ప్రతి నిమిషం ఉండాలి. ఇది రక్త ప్రసరణ పునరుద్ధరించడంలో ముఖ్యమైనది. ఓకే. సిపిఆర్ ద రికమెండెడ్ చెస్ట్ కంప్రెషన్ రేట్ ఈజ్ 100 to 120 compressions per minute to maintain బ్లడ్ సర్క్యులేషన్ ఎఫెక్టివ్లీ. సో అలా చేస్తే రక్త ప్రసరణ మళ్ళీ యాక్టివ్ అవుతుంది. ఒక వ్యక్తి గుండెపోటు హార్ట్ అటాక్ వస్తున్నట్లు అనిపిస్తే మొదటి ప్రథమ చికిత్స ఏమిటి? వాట్ ఈస్ ద ఫస్ట్ ఎయిడ్ ఫర్ ఏ పర్సన్ సస్పెక్టెడ్ ఆఫ్ హ్యావింగ్ ఏ హార్ట్ అటాక్? ఏం చేయాలి? వారికి ప్రథమ చికిత్స ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ ఏ, బాధితుడిని కూర్చోబెట్టాలి మరియు విశ్రాంతి ఇవ్వాలి. సిట్ ద పర్సన్ డౌన్ అండ్ ప్రొవైడ్ అ రెస్ట్. ఓకే. గుండెపోటు అనిపిస్తే బాధితుడిని కూర్చోబెట్టి విశ్రాంతి ఇవ్వడం ముఖ్యమైన ప్రథమ చికిత్స. గుండెపై ఒత్తిడి తగ్గించి హాస్పిటల్కు తరలించాలి. ఓకే. వై హార్ట్ అటాక్ ఈజ్ సస్పెక్టెడ్, సిట్టింగ్ ఏ పర్సన్ డౌన్ అండ్ అలోయింగ్ దెమ్ టు రెస్ట్ రెడ్యూస్ స్ట్రెస్ ఆన్ ద హార్ట్ వైల్ అరేంజింగ్ ద ఇమీడియట్ మెడికల్ హెల్ప్. ఓకే. నెక్స్ట్ వన్. ఎముక తులిక అంటే బోన్ డిస్లొకేషన్ సంభవించగానే ప్రథమ చికిత్స ఏమిటంటే మన ఎముక ఉన్న స్థానంలో కాకుండా ఏదైనా గాయం తగిలినప్పుడు పక్కకు జరిగినట్లు అవుతుందండి. ఓకేనా. వాట్ ఈస్ ద ఫస్ట్ ఎయిడ్ ఫర్ ఏ బోన్ డిస్లొకేషన్? ఏం చేయాలి అలాంటి టైంలో ప్రథమ చికిత్స?
ఆన్సర్ ఆప్షన్ సి అండి. గాయాన్ని కదిలించకూడదండి ఎట్టి పరిస్థితుల్లో. డు నాట్ మూవ్ ద ఇంజూర్డ్ ఏరియా. అలా కదిలించామనుకోండి ఇంకా సివియర్ అవుతుంది ప్రాబ్లం. ఓకే, చూద్దాం. ఎముక తులిక అయితే గాయాన్ని కదిలించకుండా నిమిషము వైద్య సహాయం తీసుకోవాలి. ఇది మరింత గాయాన్ని నివారిస్తుంది. For a dislocation, the injured part should not be moved and immediate medical assistance should be sought to avoid further injury. Next one. Heart failure కోసం ఎమర్జెన్సీ చికిత్స ఏమిటి? What is the emergency treatment for heart failure? ఏంటండి? ఆప్షన్ బి ఆక్సిజన్ అందించాలి. ప్రొవైడ్ ఆక్సిజన్. హార్ట్ ఫెయిల్యూర్ లక్షణాలు వచ్చినప్పుడు ఆక్సిజన్ అందించడం అత్యవసరం. ఇది శ్వాసకోశ పనితీరు మెరుగుపరిచేలా చేస్తుంది. ప్రొవైడింగ్ ఆక్సిజన్ ఈజ్ ఎసెన్షియల్ ఇన్ హార్ట్ ఫెయిల్యూర్ టు ఇంప్రూవ్ లంగ్ ఫంక్షన్ అండ్ మెయింటైన్ అడెక్వేట్ ఆక్సిజన్ లెవెల్స్ ఇన్ ద బాడీ. అంటే ఆక్సిజన్ లెవెల్స్ని ఎప్పటికప్పుడు కూడా సమానంగా ఉండే విధంగా చూసుకోవాలి. రొమ్ము కాటు లేదా చెస్ట్ వూండ్ అయినప్పుడు ఏం చేయాలి? వాట్ షుడ్ బి డన్ వెన్ దేర్ ఈజ్ ఎ చెస్ట్ వూండ్? అంటే చెస్ట్ దగ్గర రొమ్ము దగ్గర ఏమైనా గాయమైతే ఏం చేయాలి? ఆన్సర్ ఆప్షన్ డి. బాధితుడిని కూర్చోబెట్టి నెమ్మదిగా ఉండి తల పైకి ఉంచాలి. సిట్ ద పేషెంట్ అండ్ కీప్ అ హెడ్ ఎలివేటెడ్. ఓకే, తల అనేది పైకి ఉండి ఆ చెస్ట్ భాగాన్ని కింది వైపు ఉంచినప్పుడు సో రక్తస్రావం అనేది ఎక్కువ అవ్వకుండా ఉంటుంది. ఓకే, రొమ్ము కాటు అయితే బాధితుడిని కూర్చోబెట్టి తలపైకి ఉంచాలి. శ్వాసలు ఏమి రాకుండా ఉండేందుకు సహాయపడుతుంది. అంటే ఎయిర్ ఫ్లో అనేది క్లియర్గా ఉంటుంది. ఫర్ ఎ చెస్ట్ వూండ్ ద పేషెంట్ షుడ్ బి సీటెడ్ అండ్ ద హెడ్ ఎలివేటెడ్ టు ప్రివెంట్ ఎ డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్ అండ్ ఫెసిలిటేట్ ఎ ప్రాపర్ మెడికల్ కేర్. ఓకే, నెక్స్ట్ వన్. గ్యాస్ ఎక్స్ప్లోషన్ కారణంగా శ్వాసకోశ నష్టం అంటే లంగ్ ఇంజ్యూరీ అయినప్పుడు ఏ పద్ధతి ఫస్ట్ ఎయిడ్గా సరైనది? వాట్ ఈస్ ద కరెక్ట్ ఫస్ట్ ఎయిడ్ ఫర్ లంగ్ ఇంజ్యూరీ డ్యూ టు ఏ గ్యాస్ ఎక్స్ప్లోరేషన్? ఆన్సర్ ఆప్షన్ బి అండి. బాధితుడికి ఆక్సిజన్ అందించాలి. ప్రొవైడ్ ఆక్సిజన్. గ్యాస్ ఎక్స్ప్లోరేషన్ తర్వాత శ్వాసకోశ నష్టంతో బాధితుడికి ఆక్సిజన్ ఇవ్వడము అత్యవసరం. ఇది శ్వాసకోశ పనితీరు పునరుద్ధరించడంలో సహాయపడుతుంది. Providing oxygen is essential for lung injury caused by gas exploration to restore respiratory function. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ అండి. సో రేపటి క్లాస్తో మళ్ళీ కలుద్దాము. సో గైస్, మన యాప్లో లాంచ్ చేసినటువంటి మెగా గ్రాండ్ టెస్ట్లు ప్రతిరోజు ఉదయం 10:30 ఉంటుందండి. ప్రతి ఒక్కరు కూడా రాయండి. ఓకేనా? సో మీకు ఎంత స్కోర్ వస్తుంది ఏంటి అనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా? థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బై.